హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ 2022 పేపర్స్లో అన్ని సిప్స్లో అడిగిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్కి తగ్గట్టుగా నేను టైమర్ పెడతాను. ఆ టైంలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను ఎక్స్ప్లెనేషన్ని. ఓకేనా? అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. క్వశ్చన్లో ఏమంటున్నారు? ద సర్టైన్ సమ్ అమౌంట్స్ టు ₹9982.50 in 2.5 years at 12% per annum interest compounded 10 monthly. ఓకేనా? ద సమ్ ఈస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఒక నిర్దిష్ట సొమ్ము 2.5 సంవత్సరాలలో సంవత్సరానికి 12% చక్రవడ్డీ చప్పున 10 నెలలకు ఒకసారి లెక్కించడం ద్వారా రూపాయలు 9,982.50 అవుతుంది. అయినా అసలు ఎంత? ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం అన్నది చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో టైం ఇచ్చారు. ఫైనల్గా మీకు చూడండి, ఇక్కడ ఇచ్చింది ఒకసారి లెక్కించడం ద్వారా ఆ సంవత్సరం నిర్దిష్ట సొమ్ముపై ఏమన్నారు? చక్రవడ్డీ. చక్రవడ్డీ 10 నెలలకు చొప్పున. ఇది మనకేమి ఇచ్చారంటే చక్రవడ్డీ ఇచ్చారా లేదంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. 2.5 సంవత్సరాల్లో సంవత్సరానికి 12% చక్రవడ్డీ చొప్పున 10 నెలలకు ఒకసారి లెక్కించడం ద్వారా ఇంత అవుతుంది అంటే మనకేమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారు. ఓకేనా? సమ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చి మనల్ని ఏం అడుగుతున్నారంటే అసలు అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఇది మన క్వశ్చన్. అయితే చూద్దాం ఒక్కసారి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకి తెలియదు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో తెలియదు మనకి. పి అనుకుంటున్నాను నేను. ఓకేనా? పి అనుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నారని అంటే 2.5 సంవత్సరాలు అన్నారు. 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అంటే సంవత్సరం అంటే 12 నెలలు కదా. మరి 2 years అంటే 2 into 12, 24 months ప్లస్ హాఫ్ ఇయర్ అంటే అదొక 6 months. మొత్తం 24 + 6 అంటే ఓవరాల్గా ఎన్ని మంత్స్ అవుతుంది? 30 months. ఎన్ని మంత్స్ అవుతుంది? 30 months. ఈ 30 monthsలో ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఫర్ హౌ మెనీ మంత్స్? 10 months. అంటే 10 months, 10 months, 10 months. ఓకేనా? 10 months, 10 months, 10 months అంటే మొత్తం ఇట్ ఈస్ లైక్ ఏ 3 years. అంటే 3 years అని కాదు, ఇట్ ఈస్ లైక్ ఏ 3 years. 3 years లాగా. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12% per annum. per annum అంటే ఎన్ని ఇయర్స్? 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. 12 monthsకి 12% అంట. 12 monthsకి 12% అంట. మరి 10 monthsకి ఎంత పర్సెంటేజ్? 10%. 12 monthsకి 12% అయితే 10 monthsకి ఎంత? 10%. మరి సంవత్సరానికి 10% పెరుగుతుందంట. ఫస్ట్ ఇయర్లో 10% పెరుగుతుందంటే 110/100. ఓకేనా? మళ్ళీ సెకండ్ ఇయర్లో 10% పెరుగుతుందంటే మళ్ళీ 110/100. మళ్ళీ థర్డ్ ఇయర్లో 10% పెరుగుతుందంటే యాక్చువల్గా థర్డ్ ఇయర్ అని కాదు, ఫస్ట్ 10 monthsలో, ఆ తర్వాత 10 monthsలో, ఆ తర్వాత 10 monthsలోనే అర్థం. ఓకేనా? ఫస్ట్ 10 monthsలో ఎంత అవుతుంది, ఆ తర్వాత కాంపౌండ్ చేస్తాం కాబట్టి ఇందులో నుంచి మళ్ళీ ఇంకొక 10 months, మళ్ళీ ఇందులో నుంచి ఇంకొక 10 months ఈక్వల్స్ టు క్వశ్చన్లో మనకి ఎంత అన్నారంటే ఆ వాల్యూని 9982.50 అన్నారు. దాని నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మనం ఈ 3 zeros క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్ట్గా 998250. ఓకేనా? ఇంకో జీరో కూడా రాస్తున్నాను ఎందుకంటే మొత్తం 3 సున్నాలు ఉన్నాయి. ఈ పాయింట్కి గాను ఏం చేశానంటే ఈ రెండింటికి గాను ఒక 100 తీస్తాను, ఇంకొక జీరో ఎక్స్ట్రా పెట్టాను. డివైడెడ్ బై 11 into 11 into 11. ఓకేనా? ఖచ్చితంగా మన ఆప్షన్ అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ 2 సున్నాలు అలా వస్తాయి. 1 1 1 అంటే ఇక్కడ 1 1 into 5 అంటే 5. 500తో మన ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. అదొక ఆప్షన్ ఉంది, ఇదొక ఆప్షన్ ఉంది. ఓకేనా? 500తో అయితే ఖచ్చితంగా మన ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏది అన్నది కన్ఫర్మ్ చేద్దామంటే ఇంకొక వేలో కూడా ఆలోచించవచ్చు. ఒకసారి చూడండి, ఇది 9 9 తర్వాత 8 + 2 10 + 5 అంటే 15. ఇది మొత్తం ఏంటంటే 3 multiple. ఓకేనా? ఇది 3 multiple కాదు, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో ఎలాగో 3 multiple లేదు కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ 3 multiple ఉండాలి. కాబట్టి ఆప్షన్ డీని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు క్యాలిక్యులేషన్ పార్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే 11తో చూడండి ఒకసారి. 11 9s are, తర్వాత 11 7s are 77, 55 అంటే 11 5s are. మళ్ళీ 11తో 11 8s are 88, 27 అంటే 2s are 5s are. మళ్ళీ 11తో 11 7s are 77, 11 5s are
సో 55 75 పక్కన 2 సున్నాలు మిగిలిపోయాయి కాబట్టి ఆన్సర్ ఏంటంటే 7500 దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో అందరికీ అర్థమైంది. అయితే నేనేమంటానంటే మీరు ఆల్రెడీ సో కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో మీరు నేర్చుకుంటారు కదా, అంటే కంటస్తా పెడతారు కదా, ఆ విధంగా కూడా ఒకసారి చెప్తాను. ఎలా అనంటే మనం సో 10% చొప్పున 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు 21%. ఎంత పర్సెంటేజ్ 21%. అలాగే 3 ఇయర్స్కి 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు 33.1%. ఇవి ఎలా వచ్చాయంటే ఫస్ట్ది 2 సంవత్సరాల కంటే 10కి సక్సెసివ్ చేంజ్, ఇది 3 సంవత్సరాల కంటే 10కి సక్సెసివ్ చేంజ్. ఒకవేళ 4 ఇయర్స్కి అయితే ఎంత అనంటే 46.41%. ఓకేనా, 46.41%. అలాగే సో నెక్స్ట్ 20% చొప్పున 2 ఇయర్స్కి ఎంత అనంటే 44%. అలాగే 3 ఇయర్స్కి ఎంత అనంటే సో 72.8%. ఇంకొకటి కూడా కంటెస్ట్ పెట్టండి. 5% చొప్పున 2 ఇయర్స్కి ఎంత అనంటే సో 2 ఇయర్స్కి ఎంత అనంటే 10.25%. ఓకేనా, ఈ వాల్యూస్ ఎక్కువగా ఎగ్జామ్లో కనబడతాయి కాబట్టి అవి మీరు కంటెస్ట్ పెడితే ఇంకా తొందరగా అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి 3 ఇయర్స్ అన్నారు, అంటే యాక్చువల్గా డైరెక్ట్గా 3 ఇయర్స్ కాదు, 10 మంత్స్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ 3 ఇయర్స్. సో ప్రతి 10 మంత్స్కి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అంటే 10%. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 30 మంత్స్ ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అవుతుంది 33.1%. కానీ క్వశ్చన్లో సమ్ ఆఫ్ అమౌంట్ కదా ఇచ్చారు. సో సమ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అనంటే ఇది 33.1 ప్రిన్సిపల్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు 100%, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1%. ఓవరాల్గా 133.1% వాల్యూ ఎంత అంటే 9982.50. సో దీని నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 100% వాల్యూ ఎంత అంటే 9982. సో 50 డివైడెడ్ బై సో 1331. సో ఇక్కడ ఒక 0 పెట్టండి ఇంటూ 100. ఎందుకు ఇంటూ 100 అని అంటే సో మనకి 100% కావాలి కాబట్టి ఫస్ట్ 1% కావాలంటే దీన్ని 100తో మల్టిప్లై చేశాను, మళ్ళీ 100% కావాలంటే ఇంటూ 100. ఇదిగోండి ఈ 0 క్యాన్సిల్ చేసేయచ్చు, 1331తో క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూ ఇందాక మనం ఆల్రెడీ చేస్తాం పైన చూడండి. సో 75 టైమ్స్ అయ్యింది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 7500. ఇలా కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ని తీసుకోవచ్చు. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సో మనం చేసేటప్పుడు 1 ఇయర్కి 2 ఇయర్స్కి ల్యాడర్లా తీసుకుంటాం, అది కూడా ఇదిగో దీని నుంచి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అనంటే 2 ఇయర్స్కి అనుకోండి, 2 ఇయర్స్కి అయితే ఏం చేస్తారంటే 2-1, 3 ఇయర్స్కి అనుకోండి 3-3-1. ఓకేనా, 4 ఇయర్స్కి అయితే 4-6-4-1. ఓకేనా, ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ మీకు సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో లీడర్ మెథడ్ నేర్చుకుంటాం కదా, ఆ మెథడ్లో డైరెక్ట్గా 2-1, 3-3-1, 4-6-4-1 అవే డైరెక్ట్ ఇంకా వాల్యూస్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2 విధాలుగా కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, సో అందరికీ అర్థమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. టైమ్ అప్ చూద్దాం. The compound interest on certain sum of money for 2 years. Certain sum of money means certain principal amount for 2 years at 9% per annum is rupees 3792. The sum is సంవత్సరానికి 9% చొప్పున చక్రవడ్డీ 9% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల పాటు ఒక నిర్దిష్ట సొమ్ముపై చక్రవడ్డీ 3762 రూపాయలు. చక్రవడ్డీ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, సో ఈ 3762 రూపాయలు అనేది సమ్ ఆఫ్ అమౌంట్ కాదు, అది ఓన్లీ చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అప్పుడు అసలు ఎంత? ఓకేనా, సో అసలు ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సో చాలా వేస్లో చేయొచ్చు. అయితే నేనేమంటానంటే ఇక్కడ చూడండి 9% ఇచ్చారు కదా, సో ఇక్కడ 9% ఇచ్చారు కదా, మనం ఆల్రెడీ సో సక్సెసివ్ చేంజ్కి సంబంధించి 2 సంవత్సరాలు కదా క్వశ్చన్లు అన్నారు. క్వశ్చన్లు ఎన్ని ఇయర్స్ అన్నారో చూడండి. సో 9% చొప్పున ఎన్ని ఇయర్స్ అన్నారు, సమ్ ఆఫ్ మనీ 2 ఇయర్స్ అన్నారు. ఓకేనా, 2 ఇయర్స్. సో ఈ 2 ఇయర్స్కి సంబంధించి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 2r.r². ఓకేనా, 2r.r², వేర్ r² మస్ట్ బి 2 digit నెంబర్. అంటే ఎలా అనంటే
ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 1% అయింది అనుకోండి, అప్పుడు సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి 2%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2.1² అంటే 0.1, 2.01%. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 అయితే 4.04%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 3 అయితే 6.3209%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 అయితే 4 2s are 8.42 16.16%. అలా ఏంటంటే మనం సో ఒకవేళ 5 అయితే 10.25%, సో 6 అయితే 12.36%, 7 అయితే సో 14.49%, 8 అయితే సో 16.64%, 9 అయితే సో 18.81%. ఓకేనా, ఆ 18.81% వాల్యూ మనకి ఇచ్చారు. ఓకేనా, అవి కూడా మనకి ఎలా వస్తాయనంటే సక్సెసివ్ చేంజ్కి ఫార్ములా ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఓకేనా, అదే ఫార్ములా నుంచి మనం ఇక్కడ ఏంటంటే 2 సంవత్సరాలకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై, అది ఆర్ కింద తీసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ 2r అవుతుంది, r² బై 100. దాన్ని మనం 2 డిజిట్ నెంబర్ కింద చెప్పుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనకి 18.81% కావాలంటే 9 + 9 + 9 × 9/100. ఓకేనా, సో ఆ వాల్యూ 18.81% వాల్యూనే క్వశ్చన్లో ఏమన్నారంటే 3762 అన్నారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. ఈ 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, 1881తో అయితే ఎగ్జాక్ట్గా 2 టైమ్స్. మరి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దానికి బదులుగా నేను 2 సున్నాలు పెడతాను. మనకి 100% కావాలి కాబట్టి 200 పక్కన ఇంకొక 2 సున్నాలు పెడితే సో ఇది మనకి ఏమవుతుందంటే 20,000 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఏ 20,000. ఓకేనా, క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎలా అనంటే సో మీకు ఇదేది స్ట్రైక్ అవ్వకపోతే ఆప్షన్ పట్టుకుంటారు. 20,000ని పట్టుకొని 9% చొప్పున 2 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే మీరు ఫస్ట్ తీసుకునే ఆప్షన్ కూడా ఎలా ఉండాలనంటే ఈ 4 ఆప్షన్లో సో ఎక్కువ ఉన్నది వదిలేయండి, తక్కువ ఉన్నది వదిలేయండి, మిడిల్లో పట్టుకోండి. అంటే 20,000 కానీ 24,000 కానీ పట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 పట్టుకున్నారు, మీకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అదే మీ ఆన్సర్. ఒకవేళ అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఉన్న ఆప్షన్ పట్టుకుంటారు. ఒకవేళ అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఉన్న ఆప్షన్, ఒకవేళ ఎక్కువ వస్తే తక్కువ ఉన్న ఆప్షన్ పట్టుకుంటారు. ఆ విధంగా మీరు సాల్వ్ చేస్తారు. ఓకేనా, అలా ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ ఈజీగా వచ్చిన డైరెక్ట్ క్యాన్సిలేషన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 20,000. క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్. Time up చూద్దాం. If the compound interest on certain sum for 2 years at 4% per annum is 1530, what would be the simple interest on the same sum for the same period and at the same rate? సంవత్సరానికి 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల పాటు నిర్దిష్ట సొమ్ముపై చక్రవడ్డీ రూపాయలు 1530 అయితే అదే కాలానికి మరియు అదే రేటుకి అదే సొమ్ముపై సాధారణ వడ్డీ ఎంత? ఓకేనా, క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 2 సంవత్సరాలకి 4% చొప్పున ఏమి ఇచ్చారనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. మనల్ని ఏం అడుగుతున్నారనంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతారు. ఓకేనా, ఎలా అన్నది ఒకసారి చూద్దాం. సో ఏం చేస్తారనంటే ఫస్ట్ నేను డైరెక్ట్ రెగ్యులర్ మెథడ్ చేస్తాను, ఆ తర్వాత సో ఆప్షన్ అప్రోచ్ కూడా ఎలా అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్ మెథడ్ చూడండి. సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాలకి ఎంత అనంటే 8.16%. ఇది ఎలా వచ్చిందంటే 4కి సక్సెసివ్ చేంజ్. ముందు ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాం కదా, 4 అయితే 2r.r², 2 4s are 8.42 16, 8.16%. ఆ వాల్యూనే క్వశ్చన్లో మనకి ఎంత అన్నారనంటే సో 1530 రూపీస్ అన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. 8% వాల్యూ ఎంత? ఓకేనా, 8% వాల్యూ ఎంత? ఇదిగోండి 8తో క్యాన్సిల్ చేస్తున్నాను. 8తో 8 ఎన్ని టైమ్స్ అంటే 8 1s are 8 2s are. ఓకేనా, 8 2s are అంటే 1.02. ఇప్పుడు దీని నుంచి సో 1530 డివైడెడ్ బై 1.02ని నేను 102 అని రాస్తున్నాను. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, సో అదే విధంగా ఇక్కడ 1 కదా × 1. సో ఇప్పుడు 102తో ఏమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయేమో చూడండి.
సో 102తో ఒక పని చేస్తాను, 51తో 2 టైమ్స్, 51తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, మళ్ళీ 2తో ఎన్ని టైమ్స్ అని అంటే సో 2 ఎన్ని టైమ్స్ 15 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1500 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్, అది డైరెక్ట్ మెథడ్. ఎగ్జామ్ వరకు ఇంకొకలా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది మనకి 1530 ఉంది. ఓకేనా, 1530 ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని చూడండి ఒకసారి. సో 1530లో సో ట్రైల్ అండ్ ఇటు మెథడ్ ద్వారా నేను 1500ని సపరేట్ చేస్తాను. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్లో నేర్చుకుంటాము ఎలా అంటే ఫస్ట్ ఇయర్లో. సో మళ్ళీ దీని మీద సమ్ పర్సెంటేజ్. నేను 750 ఎందుకు సపరేట్ చేస్తున్నాను అంటే ఒకసారి నేను చెక్ చేసుకుంటాను ఇలా. సో ఈ 750 మీద 4%, 1% 7.5, 2% 15, 4% 30. ఎగ్జాక్ట్గా 1530 సరిపోయింది కాబట్టి సో డైరెక్ట్గా ఆప్షన్ మనం తీసుకుంటాం. ఓకేనా. సో అది సరిపోలేదనుకోండి, ఇక్కడ ఈ వాల్యూని బట్టి మనకు ఆ అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది, దాన్ని బట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా. ఇది ప్రొసీజర్. ఆప్షన్ ద్వారా అంటే ఆప్షన్ అనే కాదు, సో ట్రయల్ అండ్ ఇటు మెథడ్ ద్వారా అలా మనం తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో 30 సెకండ్స్ టైమర్. Yeah, time up చూద్దాం. The number of years taken for a sum of rupees 5000 to become 5832 at the rate of 16% per annum. So per annum compounded half yearly. Compounded ఏమన్నారు half yearly. సంవత్సరానికి 16% చక్ర వడ్డీ చొప్పున 5000 రూపాయలు మొత్తంపై వడ్డీ లెక్కింపు అర్ధ సంవత్సరానికి జరిగితే 5300 సో 5832గా మారడానికి తీసుకున్న సంవత్సరాల సంఖ్య. ఓకేనా. ఫస్ట్ ఎంత అంటే 5000. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని సంవత్సరాలు అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఏం చేస్తారంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో కొన్నిసార్లు ఇయర్ అని ఇస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. ఇయర్ మొత్తానికి అయితే 16%, హాఫ్ ఇయర్కి అయితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది 8% అవుతుంది. ఓకేనా. ఇయర్ మొత్తానికి అయితే 16%, హాఫ్ ఇయర్కి అయితే 8%. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో 8% తీసుకుంటాను. సో 8% తీసుకుంటే 8 5s are 40 అంటే 400. ఎందుకంటే 1% వాల్యూ 50, 50 × 8 అంటే 400. ఎంత అయిందంటే ఇప్పుడు వరకు 5400 అయింది. సరిపోలేదు. ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు మీరు కంటిన్యూ చేయడమే. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ దీని మీద 8% తీసుకుంటాను. 8% తీసుకుంటే 8 × 54. ఓకేనా. 8 4s are 32, 8 5s are సో 40 + 3 సో 43, 432 అంటే ఎంత అయింది చూడండి 5832. సరిపోయింది కదా ఎగ్జాక్ట్గా. అంటే సో ఇదొక హాఫ్ ఇయర్, అలాగే ఇదొక హాఫ్ ఇయర్, మొత్తం హాఫ్ ప్లస్ హాఫ్ అంటే ఎంత 1 ఇయర్ పట్టింది. కంగారు పడి ఏం చేస్తారంటే మీరు కొన్నిసార్లు ఇదొక 1 ఇయర్ ఇదొక 1 ఇయర్ కదా అని చెప్పేసి 2 ఇయర్స్ అని కంగారులో ఆన్సర్ పెట్టేస్తారు. అలా కాదు, ఇదొక హాఫ్ ఇయర్ ఇదొక హాఫ్ ఇయర్ మొత్తం కలిపి ఎంత అంటే 1 ఇయర్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 30 సెకండ్స్ టైమర్. యా, టైం చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఎట్ 8% per annum for 2 years is rupees 144. What is the amount in rupees? 2 సంవత్సరానికి 8% చొప్పున నిర్దిష్ట మొత్తంపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 144 రూపాయలు. మొత్తం ఎంత? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి సో మనం ఈ డిఫరెన్స్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి నియర్లీ 6 మెథడ్స్ డిస్కస్ చేస్తాం. బట్ ఏంటంటే సో ఫార్ములా మెథడ్ ఒకటి డిస్కస్ చేస్తాను, అలాగే సో ఇంకొక మెథడ్ కూడా డిస్కస్ చేద్దాం పర్సెంటేజ్లో కూడా. ఈ 2 మెథడ్లు ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే ఫార్ములా మెథడ్. ఎగ్జామ్ వరకు ఏంటంటే ఈ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా, తొందరగా అయిపోతే ఫార్ములాతో కూడా. సో 2 సంవత్సరాలకి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్.
ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఇది ఎన్ని సంవత్సరాల కంటే 2 సంవత్సరాలకి. ఒకవేళ 3 సంవత్సరాలకు అడిగారు అనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ ఆఫ్ 300 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 క్యూబ్. ఓకేనా? ఇది అయితే 2 సంవత్సరాలకి ఒకసారి ఫార్ములా యూజ్ చేసేద్దాం. సో ఫార్ములా యూజ్ చేసి సో పి మనకి ఎంత అన్నది సో తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ ఆర్ వాల్యూ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు. ఎంత అంటే 8/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారు అంటే 144 అన్నారు. ఇక్కడ 4తో 4 2 టైమ్స్, 4తో 4 ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. ఇప్పుడు దీని నుంచి పి ఈజ్ ఈక్వల్స్ టు సో 144 ఇంటూ సో 25 స్క్వేరు ఎంత అంటే 625 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4తో 4 3 12, అలాగే సో 4 6 24, 36 ఇంటూ 625. ఓకేనా? సో 36 ఇంటూ 625 ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తానో చూడండి. సో 36ని 2 సార్లు ఆఫ్ చేస్తాను. 36లో ఆఫ్ 18, 18లో ఆఫ్ 9, 625ని 2 టైమ్స్ డబల్ చేస్తా. 625కి డబల్ 1250, 1250కి డబల్ ఎంత అంటే 2500. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఎలాగో 9 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ కూడా మీరు 9 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. 9 మల్టిపుల్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? కంటిన్యూ చేద్దామంటే 9 ఇంటూ 25 సో 225 సో 22,500. 9 ఇంటూ 25 అంటే ఎంత 225, 22,500 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఇది ఫార్ములా ద్వారా. ఇంకొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏంటి అని అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చారు కదా, ఈ 8% చొప్పున సో 8% చొప్పున 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎంత చెప్పండి 16.64%, 2r.r². మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు? సంవత్సరానికి 8% చొప్పున 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజు? 16%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అనంటే 0.64%. ఈ రెండింటికి డిఫరెన్స్ 0.64%. ఆ వాల్యూనే క్వశ్చన్లో ఎంత అన్నారు 144 అన్నారు. దాని నుంచి మనల్ని 100% ఎంత, 100% అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 144 డివైడెడ్ బై 0.64ని ఇక్కడ 64 కింద రాసుకొని ఏం చేస్తున్నాను అంటే 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ తీయడం కోసం ఒక 100, ఇంకొక 100 ఎక్కడి నుంచి వచ్చిందని అంటే 100% కావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఒక్కసారి 16తో 16 4 is 64, 16తో 16 9 టైమ్స్, మళ్ళీ 4తో 425 టైమ్స్. 9 ఇంటూ 25 అంటే ఎంత? సో 225, పక్కన 2 సున్నాలు పెడుతున్నాను 22,500. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 30 seconds టైమర్. టైమ్ అప్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అ సర్టైన్ సమ్ ఎట్ 5% per annum for 2 years is rupees 152. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్ రూపీస్? 2 సంవత్సరానికి 5% చొప్పున నిర్దిష్ట మొత్తంపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 152 రూపాయలు. అయితే మొత్తం ఎంత? ఇప్పుడే సాల్వ్ చేస్తాము. ఫార్ములా ద్వారా డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నాను. సో ఒక మెథడే చెప్తున్నాను, ఫార్ములా చెప్తాను చూడండి. ఫార్ములా ఏంటంటే P ఇంటూ R ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ 5/100. ఓకేనా? 5/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు 152 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5తో 5 1 టైమ్స్, 5తో 5 20 టైమ్స్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 152 ఇంటూ సో 20 స్క్వేర్ అంటే 400, 4 ఇంటూ 152. సో 4 ఇంటూ 152 అంటే సో 4 2s are 8. ఖచ్చితంగా ఆప్షన్ 800తో ఎండ్ అయి ఉండాలి. సో ఆప్షన్ సి ఒకటి 800తో ఎండ్ అయి ఉంది. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 4 15s are 60. సో 60800. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 60,800. అందరికీ అర్థమైంది? మీకు ఇంకా లేదు సార్ పర్సెంటేజ్తో కూడా ఒకసారి చెప్పండి అంటే పర్సెంటేజ్తో కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 5% అనేది ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 5% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనంటే
10.25%, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 0.25%. 0.25% అన్నా 0.25% అన్నా 1/4% అన్నా రెండు ఒకటి. ఈ వాల్యూని క్వశ్చన్లో మనకి 152 అన్నారు. దాని నుంచి 1% ఎంత అని అంటే 4 × 152. 152కి డబల్ 152కి డబల్ 304. 304కి డబల్ ఎంత అంటే 608. ఓకేనా, మనకి 1% కావాలా 100% కావాలా? ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే 100% కావాలి. కాబట్టి 60800 60,800. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 30 seconds టైమర్. టైమ్ అప్. చూద్దాం. What is the difference between the compound interest on rupees 3,000 for 1 year at 5% per annum, compounded yearly and compounded half yearly? సంవత్సరానికి 5% చక్రవడ్డీ చప్పున ఒక సంవత్సరానికి సో 3,000పై చక్రవడ్డీ సంవత్సరానికి మరియు చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు, డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏం చేద్దామనంటే కాంపౌండెడ్ ఇయర్లీ దట్టు ఎన్ని రోజులకి డిఫరెన్స్ అడిగారు? 1 yearకి అడిగారు. 1 yearకి అడిగారు. 1 year కాంపౌండెడ్ ఇయర్లీ అని అంటే 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఒకలాగే ఉంటుంది. ఎంత అని అంటే అది 5%. 5% దేంట్లో? 3,000లో. 5% దేంట్లో? 3,000లో. అలాగే మైనస్ సో ఇంకా ఏం అడుగుతున్నారంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇయర్ అయితే 5%. మరి హాఫ్ ఇయర్ అయితే ఎంత పర్సెంటేజు? 2.5%. ఓకేనా, 2.5%. ఇది నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్ ఇయర్, తర్వాత హాఫ్ ఇయర్. ఎందుకంటే ఈ ప్యాటర్న్కి మనం సో అలవాటు పడతాం కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి. 2.5% ఎందులో? 3,000లో. ఈ పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. సో 30 × 2.5 అంటే 3 × సో 25. 75 ఇది, మళ్ళీ 75 ఇది. ఓకేనా, 75 ఇది. ఇందులో మళ్ళీ 75 మీద ఎంత పర్సెంటేజు? 2.5%. ఒక్కసారి ఇటు చూడండి. సో 5% ఆఫ్ 3,000 అంటే ఎంత అంటే 5 3s are 15. ఇది ఎంత అవుతుందంటే 150 అవుతుంది. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే ఈ 75 ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్. మరి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చే పార్టీ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎంత అని అంటే 2.5% ఆఫ్ వాట్ 75. ఓకేనా, సింప్లిఫై చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 25తో 3 టైమ్స్, 25తో 4 టైమ్స్. సో 3 × 2.5 అంటే 7.5 డివైడెడ్ బై 4. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేస్తే 15 డివైడెడ్ బై 8. ఎందుకంటే 7.5కి డబల్ 15, 4కి డబల్ ఎంత అంటే 8. 8 1s are 8 రిమైండర్ 7/8. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 7/8, 1 and 7/8. ఆప్షన్ బిని మన ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ ఎందుకంటే 75 అనేది 1 year యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 75 మీద ఎక్స్ట్రాగా 2.5%. ఈ రెండు కలిపి ఇది. మరి డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఆ పార్ట్ మాత్రమే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 30 seconds టైమర్. టైమ్ అప్. చూద్దాం. రమేష్ వార్ డిపాజిటెడ్ ఏ పార్ట్ ఆఫ్ rupees 3,28,000 in a bank in the name of his daughter aged 18 years and the balance in the name of his son aged 19 years in such a way that they both receive equal amounts when they become 21 years of age. If the bank gives compound interest at 5% per annum, then how much did he invest in the name of his daughter? సో ఆ డాటర్ ఏజ్ ఎంత అని అంటే 18 years, అలాగే సన్ యొక్క ఏజ్ ఎంత అని అంటే 19 years.
19 years. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. రామేశ్వర్ తన 18 ఏళ్ల కుమార్తె పేరుట రూపాయలు 3,28,000లో కొంత భాగాన్ని 19 ఏళ్ల కుమారుడి పేరిట మిగిలిన మొత్తాన్ని 21 ఏళ్ళు వారిద్దరు వచ్చేసరికి సమాన మొత్తాలు వచ్చే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశాడు. బ్యాంకు సంవత్సరానికి 5% చక్రవడ్డీ ఇస్తే అతను తన కుమార్తె పేరు మీద ఎంత పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటంటే 18 years కదా, చిన్న వ్యక్తికి ఎప్పుడు హాఫ్ కంటే తక్కువ వస్తుంది. ఇందులో హాఫ్ ఎంత అంటే 328లో హాఫ్ ఎంత? సో 328లో హాఫ్ ఎంత అంటే 164 అంతే కదా. సో 164 1,64,000. హాఫ్ కంటే చిన్న వ్యక్తికి తక్కువ ఉండాలి, పెద్ద వ్యక్తికి అయితే అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కూతురిదే అడిగారు అంటే చిన్న వ్యక్తిదే అడిగారు, దీనికంటే ఆన్సర్ తక్కువే ఉండాలి. 164 కంటే ఆప్షన్లన్నీ తక్కువే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం సో ప్రొసీజర్తో చేయాల్సి వస్తుంది. ప్రొసీజర్ చూద్దాం. సో ఈ ప్రొసీజర్ చూడండి ఒక్కసారి. సో నేను ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా తొందరగా ఎలా సాల్వ్ చేస్తారన్నది చూద్దాం. ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్ చూడండి. ఇద్దరివి ఏమి ఈక్వల్ అన్నారంటే సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్ అన్నారు. సో ఒకరిది 19 years, ఇంకొకరిది ఎంత అనంటే 18 years. వాళ్ళిద్దరికి ఎంత రావాలంటే 21 రావాలి. అంటే కుమార్తె డాటర్ అయితే 3 years పెరగాలి, సన్ అయితే 2 years పెరగాలి. పెరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. సో అయితే నేను డాటర్ పేరు మీద P1 అమౌంట్ అనుకున్నాను, సన్ పేరు మీద P2 అనుకున్నాను. సమ్ ఆఫ్ అమౌంట్లు ఈక్వల్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సమ్ ఆఫ్ అమౌంట్ ఫార్ములా ఏంటి? P(1 + R) ఎంత అంటే 5/100 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్? ఇక్కడ ఫస్ట్ డాటర్ 3 years. ఆ తర్వాత సో P2(1 + R/100 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్? 2 years. ఇక్కడ ఎన్ని టైమ్స్ అని అంటే 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 times క్యాన్సిల్ అవుతుంది. సారీ 2 times కాదు 1 times. క్యాన్సిల్ అవ్వడం కాదు, క్యాన్సిల్ అవ్వడం అంటే ఏంటంటే సో ఇది అవతల వైపుకి వచ్చింది అనుకోండి, డినామినేటర్లో ఏమవుతుంది? -2. అది పైకి వెళ్తే ఏమవుతుంది? అదే ఇటు వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. పవర్లోకి వెళ్తే -2 అవుతుంది. 3 - 2 అంటే 1. ఇప్పుడు ఫైనల్గా చూడండి ఒకసారి P2/P1. సో P2/P1, ఆ P2/P1ని మనం ఎలా రాయొచ్చానంటే సో ఈ P2/P1ని మనం ఎలా రాయొచ్చానంటే 5తో 5 1 times, 5 20 times. ఓకేనా. 5 20 times. 20 1s are 20 + 1 అంటే సో ఇక్కడ ఏం మిగిలింది అంటే 21/20, ఇటు వస్తే 20/21. ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంత అనంటే 3,28,000. ఈ 3,28,000ని ఎన్ని భాగాలు చేయాలో చూడండి. 20 + 21 41 పార్ట్స్ చేసి అందులో P1 అడిగారా P2 అడిగారా? క్వశ్చన్లో ఏం అడిగారు? సో P1 అడిగారు. సో P1 అడిగారు కాబట్టి సో ఇక్కడ చూడండి. సో P1 అడిగారు కాబట్టి P1 ఎన్ని పార్ట్స్ వచ్చింది? ఇక్కడ P2/P1 రాంగ్ రాసాను చూసుకోండి. ఇక్కడ P1/P2 అంటే ఇది ఎంత అవుతుందంటే 21/20. సో అప్పుడు ఇక్కడ ఎన్ని పార్ట్స్ మనకు కావాలనంటే 20 పార్ట్స్ కావాలి. 41తో ఎగ్జాక్ట్గా 8 times 8 20s are ఎంత అనంటే 160. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సో 1,60,000. ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 1,60,000. ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎగ్జామ్లో చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా ఏం చేస్తారనంటే ఫస్ట్ ఇచ్చిన పర్సెంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్లోకి మార్చండి. 5% అంటే 1/20 అంటే 20 కాస్త ఎంత అవుతుంది? ఒక పార్ట్ పెరిగి 21 అవుతుంది. అలా రాసుకోండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ ఇద్దరు కొన్నిసార్లు ఇద్దరు సన్సే అంటారు, కొన్నిసార్లు ఇద్దరు డాటర్సే అంటారు. ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ చూడండి. 1 అయితే పవర్ 1 చేయండి, 2 అయితే పవర్ 2, 3 అయితే పవర్ 3, 4 అయితే పవర్ 4 అలా. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 21/20. ఆ రేషియో ప్రకారం పనిచేయడమే. 3,28,000ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 41 పార్ట్స్ చేసి క్వశ్చన్లో పెద్ద వ్యక్తికి అడిగితే ఎక్కువ ఉన్న పార్ట్స్, చిన్న వ్యక్తికి అడిగితే తక్కువ ఉన్న పార్ట్స్. చిన్న వ్యక్తికి అడిగారు కాబట్టి 20 parts. 41తో ఎగ్జాక్ట్లీ 8 times 8 20s are ఎంత అనంటే 160. కాబట్టి ఎంత అనంటే 1,60,000. ఓకేనా. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 9. 30 seconds టైమర్. టైమ్ అప్ చూద్దాం. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ నియరెస్ట్ టు రూపీస్ ఆన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 8,000 ఫర్ 2 1/8 years at the rate of 16% per annum. సో ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ.
సో సంవత్సరానికి 16% చక్రవడ్డీ చప్పున సో 2/1/8 2/1/8 సంవత్సరాలకి రూపాయలు 8,000 పై చక్రవడ్డీ సో ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో చక్రవడ్డీ ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఇలా ఫస్ట్ ఇయర్ 2/1/8 ఇయర్స్ అని అన్నారు కదా. నేను ఫస్ట్ అయితే సో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ తర్వాత థర్డ్ ఇయర్కి చూద్దాం. ఫస్ట్ ఇయర్ 16% ఆఫ్ 8,000 16 8s ఆర్ 128. ఓకేనా? అలాగే పక్కన ఒక 0 ఎందుకనంటే పర్సెంటేజ్లో 2 సున్నాలు కట్ అయిపోయి ఇంకొక 0 మిగిలిపోద్ది. ఇది కూడా 1280. మళ్ళీ 1280లో సో 1280లో ఎంత పర్సెంటేజ్ అంటే 16%. ఓకేనా? సో 16తో 16 8s ఆర్ 128. తర్వాత 16 12s ఆర్ 192 192 ప్లస్ 12 192 ప్లస్ 12 అంటే 204. పర్సెంటేజ్ అంటే బై 100 ఒక 0 కట్ అయిపోయి ఒక డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి ఎంత అంటే 204.8. ఓకేనా? ఇప్పుడు థర్డ్ ఇయర్ మొత్తం మనకు అవసరం లేదు. థర్డ్ ఇయర్ మొత్తం మనకు అవసరం ఉందా? లేదు. థర్డ్ ఇయర్లో ఎంత కావాలంటే 1/8 పార్ట్ కావాలి. మరి 1/8 పార్ట్ అంటే ఇయర్ మొత్తానికి 16% కదా. మరి 1/8 పార్ట్ అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 2% అవుతుంది. ఎంత పర్సెంటేజు? 2%. ఫస్ట్ 2% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. సో 1% అంటే 80, 2% అంటే ఎంత? 160. ఆ తర్వాత దీని మీద 2%. 1% 12.8, 2% ఎంత అనంటే 12.8కి డబుల్ 25.6. మళ్ళీ దీని మీద ఎంత అనంటే 25.6. సో 25.6. మళ్ళీ దీని మీద ఎంత అనంటే సో దీని మీద కూడా 2%. 1% అంటే 2.048 అప్రాక్సిమేటెడ్గా అన్నారు కాబట్టి 2% ఎంత అని రాస్తానంటే 4 అని రాస్తాను. ఇప్పుడు అన్ని సమ్ చేసేయండి. 1280 2560. ఆ తర్వాత ఇది ఎంత అనంటే 160. తర్వాత సో ఇక్కడ 204 25 ఎంత అంటే 50. ఈ మూడు కలిపి అప్రాక్సిమేట్గా 2 తీసుకోండి. 52 ప్లస్ 4 ఎంత అంటే 56. సో యాడ్ చేస్తే 10 1 క్యారీ. సో 6 ప్లస్ 6 12 ప్లస్ 1 13 ప్లస్ 5 సో 18 1 క్యారీ. సో 9 2 2980 దగ్గర 2980 ఉండాలి. ఎగ్జాక్ట్గా ఆప్షన్ డి ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే సో ఆప్షన్ డి 2980. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 30 seconds టైమర్. టైమ్ అప్ చూద్దాం. Find the compound interest if rupees 3,000 was invested for 3 years. So at 20% per annum interest compounded half yearly. So nearest to a rupee. సో సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాల పాటు 3,000 పై సో పెట్టుబడి పెడితే వచ్చే చక్రవడ్డీని కనుక్కోనండి. వడ్డీ లెక్కింపు ఎలా ఉందంటే అర్ధ సంవత్సరానికి జరుగుతుంది. వడ్డీ లెక్కింపు ఎలా జరుగుతుంది? అర్ధ సంవత్సరానికి జరుగుతుంది. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. దట్టు మనకి ఎన్ని ఇయర్స్ అడిగారనంటే 3 years. అంటే హాఫ్ ఇయర్ చొప్పున ఎన్ని మొత్తం ఇండైరెక్ట్గా 6 years క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు. హాఫ్ మొత్తం 6 హాఫ్లు కలిపితే 3 years. అంటే మొత్తం ఓవరాల్గా లైక్ 6 yearsకి క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు. ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే స్కిప్ చేయాలి మీరు. ఓకేనా? ముందు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలన్నది కూడా మీకు తెలియాలి. స్కిప్ చేసి ఏం చేస్తానంటే లాస్ట్లో టైం ఉంటే వస్తారు. నేనైతే చెప్తాను చూడండి ఒక్కసారి. పోనీ ఆప్షన్స్ ఏమైనా యూస్ చేసి చేద్దామనంటే ఆప్షన్స్ కూడా చాలా దగ్గరగా క్లోజ్గానే ఉన్నాయి. సో అందుకని ప్రొసీజర్తో వెళ్దాం. సో చూడండి ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నేను లేడర్ మెథడ్ చేయట్లేదు. ఎందుకంటే 6 years అంటే చాలా ఎక్కువ అయిపోద్ది. అందుకని సో ఇలా ఏంటంటే సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ ప్రకారం చేస్తాను. సో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ అంటే 10%. 10% అంటే ఎంత? 300. ఓకేనా? సో 300 3,000ని కలిపితే 3,300. మళ్ళీ 3,300 మీద ఎంత పర్సెంటేజు? 10% అంటే ఎంత? 330. 3,300కి 300 కలిపితే 3,600 అదొక 30. మళ్ళీ 3,600 మీద ఎంత పర్సెంటేజు? 10%. సో 10% అంటే ఎంత? 363. సో 3,600 300 కలిపితే 3,900. సో 30 ప్లస్ 63 అంటే 93. ఓకేనా? మళ్ళీ దీని మీద ఎంత పర్సెంటేజు? మళ్ళీ 10%. 10% అంటే సో 399.3. ఓకేనా? సో 399.3 అంటే సో అప్రాక్సిమేటెడ్గా 400 కదా. సో 3,900కి 400 కలిపితే 4,392. ఓకేనా? సో 400 అప్రాక్సిమేటెడ్గా తీసుకున్నాను.
ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఎంత పర్సెంటేజ్ 10%. 10% అంటే ఎంత 439.2. ఓకేనా. సో అది కలపండి. 4,300కి 400 కలిపితే 4,700. ఆ తర్వాత 4,800. సో 39 + 92 అంటే సో ఎంత వస్తుందో చూడండి. 7 అటు ఇస్తే 4832 వస్తుంది. 487 కాదు, 8 అటు ఇస్తే 4831 వస్తుంది. ఓకేనా, 4831. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 4831 మీద మళ్ళీ ఎంత పర్సెంటేజ్ 10% అంటే ఎంత 483. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం 1 2 3 4 5 6. ఓకేనా, 6 ఇయర్స్ వస్తుంది. ఈ 483 కలిపేద్దామండి. దీనికి కలిపేస్తే 3 + 1 4, తర్వాత 8 + 3 11 1 క్యారీ, 4 + 8 12 + 1 13 1 క్యారీ, 5314. మరి చెప్పండి 3000 కాస్త 5314 అయిందని అంటే ఎంత పెరిగినట్టు 2314ఏనా. మరి 2314కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముంది? ఎందుకంటే ఇక్కడ మనం అప్రాక్సిమేషన్లో తీసాం కదా. సో దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే సో 2315 ఆప్షన్ డి. క్లియర్? యా. క్వశ్చన్ నెంబర్ 11, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. The difference between simple interest and compound interest on a sum of money invested for 2 years at the rate of 15% per annum so is rupees 225. Then what is the sum? సంవత్సరానికి 15% చొప్పున 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిన సొమ్ముపై సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీ మధ్య వ్యత్యాసం 225 అయితే అసలు ఎంత? సో ఆల్రెడీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాము. ఓకేనా, మనం డైరెక్ట్ నేను ఫార్ములా మెథడ్ చేస్తున్నాను చూడండి. P ఇంటూ సో డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? P ఇంటూ R/100 ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. P ఇంటూ R/100 ఆర్ వాల్యూ క్వశ్చన్లో ఆల్రెడీ 15 అని ఇచ్చారు. సో 15/100 ఓకేనా. సో ఈ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 225 అన్నారు. ఓకేనా, మనల్ని అడుగుతున్నది ప్రిన్సిపల్ అమౌంట్. P ఇంటూ నేను ఇక్కడ 15తో క్యాన్సిల్ చేయట్లేదు, ఎందుకంటే 15 స్క్వేర్ వాల్యూ ఎంత 225, 100 స్క్వేర్ వాల్యూ ఎంత 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 225. ఈ 225 క్యాన్సిల్ చేస్తే సో ఫైనల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఏమని రాయొచ్చు 10,000 అని రాయొచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమని రాయొచ్చు 10,000. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్ రూపీస్ 7,500 at 24% per annum ఫర్ 3 months. క్వశ్చన్లో ఏమన్నారు? ఫర్ 3 months. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ మంత్లీ అన్నారు. అంటే సో మనం 3 months క్యాలిక్యులేట్ చేయాలంటే 1 month. సో అలాగే 1 month మొత్తం టోటల్గా 3 months. లేదు మీరు ల్యాడర్లో డైరెక్ట్గా 331 వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. 331 డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినా పర్వాలేదు. ఓకేనా. సో దట్టు ఇంకొకటి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మీరు యాక్చువల్గా 24% per annum. 24% per annum మీన్స్ 12 years. సో 12 years అంటే 12 months. 12 monthsకి ఎంత అనంటే 24%. మరి మనం 1 monthకి కాంపౌండ్ చేయాలంటే 1 monthకి ఎంత అవుతుందంటే 2% అవుతుంది. ఓకేనా, 2% అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనంటే 7,500. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఎంత తీసుకోవాల్సి వస్తుంది అంటే 2%. ఓకేనా, 2% అంటే 1% 75, 2% అంటే ఎంత అనంటే 150. ఓకేనా, 150. ఖచ్చితంగా మన ఆప్షన్ అయితే 450 కంటే ఎక్కువే ఉండాలి. సో 450 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. మళ్ళీ 150 మీద 2%. సో 1% 1.5, 2% ఎంత అనంటే 3. ఇది 3, ఇది కూడా 3. అంటే సో 459 మళ్ళీ 3 మీద ఎంత పర్సెంటేజ్ అంటే 2%. అంటే ఎంత అంటే 0.06. ఇది చాలా తక్కువ కాబట్టి సో 450 + 9 459. ఓకేనా, లేదు మీరు 331 కింద అలా ఆర్డర్ ప్రకారం రాసుకుంటానన్నా ఇదిగోండి. సో 3 ఇంటూ సో 7,500 మీద 2% ఎంత అంటే 150 ప్లస్ 3 × 150 మీద మళ్ళీ 2% అంటే ఎంత సో 3 ప్లస్
సో 1 ఇంటూ సో 3 మీద ఎంత పర్సెంటేజ్ అంటే 2% అంటే 0.06. ఇది మొత్తం ఎంత అంటే 459. సో అది 0.06. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇది అవుతుంది. అప్రాక్సిమేటెడ్గా 459 ఆప్షన్ ఏ మన ఆన్సర్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 30 seconds టైమర్. టైం అప్ చూద్దాం. సమ్ ఆఫ్ మనీ ఈజ్ పుట్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 20%. It would fetch rupees 964 or more if the interest was payable half yearly. Then if it was payable yearly, find the sum. సో 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 20% చొప్పున ఒక నిర్దిష్ట సొమ్ముపై చక్రవడ్డీ సో ఉంచబడుతుంది. వార్షికంగా చెల్లించినట్లయితే అర్ధ సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ రూపాయలు 964 ఎక్కువ ఆ నిర్దిష్ట సొమ్ముని కనుగొనండి. క్వశ్చన్లో సో 2 years అన్నారు, అలాగే 20% అన్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఒకసారి పేబుల్ హాఫ్ ఇయర్లీ, ఇంకొకటి ఏంటంటే ఇయర్లీ. ఓకేనా? ఇయర్లీ. ఫస్ట్ ఇయర్లీ చూద్దాం. ఇయర్లీ ఎంత అనంటే మీకు ఆల్రెడీ తెలుసు 20% చొప్పున 2 yearsకి కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే ఎంత పర్సెంటేజ్ అని అంటే 44%. ఇది ఎలా వచ్చిందనంటే 20కి సక్సెసివ్ చేంజ్. ఆ తర్వాత కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంట. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అంటే మొత్తం 2 సంవత్సరాలు అంటే మొత్తం ఎన్ని హాఫ్ ఇయర్స్? మొత్తం 4 హాఫ్ ఇయర్స్. ఓకేనా? ఇయర్ మొత్తానికి 20% అయితే హాఫ్ ఇయర్కి ఎంత అంటే 10%. మొత్తం ఎన్ని 10 అంటే 4 10s. ఈ 4 10sకి సక్సెసివ్ చేంజ్ ఎంత అనంటే లైక్ ఎలా అంటే 10% 4 years. అదెంత అనంటే 46.41%. ఇందాక ఆల్రెడీ చెప్పాను అది మీకు. ఇంకా ఇబ్బంది అయితే 10కి 4 10sకి సక్సెసివ్ చేంజ్ తీసుకోండి, 46.41%. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అనంటే 2.41%. ఆ వాల్యూనే క్వశ్చన్లో మనకి ఎంత అన్నారంటే 964 అన్నారు. మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్? 100% వాల్యూ ఎంత? సో 241తో అయితే ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 8 times. 8 times కాదు, సో 4 times. ఎన్ని టైమ్స్? 4 times. చూడండి 4 times. 241కి డబల్ ఎంత అనంటే సో 482కి డబల్ ఎంత అంటే 964. కానీ ఇక్కడ పాయింట్ ఉంది కదా 2 digits తర్వాత, అందుకని ఇక్కడ 2 సున్నాలు పెడుతున్నాను. సో కాబట్టి మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 400 పక్కన 2 సున్నాలు, సో 40,000 ఆప్షన్ ఏ మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 14, 30 seconds టైమర్. టైమర్ పెట్టారు. సో ఈ డిఫరెన్స్ మీద మాత్రం చాలాసార్లు చూడండి, చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి ఈ డిఫరెన్స్ మీద. ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 yearsకి సో ఎక్కువ అడిగారు. టైం అప్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5,000 at 8% per annum for 2 years? ఓకేనా? సో 5,000 పైన సంవత్సరానికి 8% చొప్పున 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి మరియు చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసం ఎంత? ఈ ప్రాబ్లమ్ని మీరు ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. సో ఫార్ములా అయితే P/R/100 P ఎంత అనంటే 5,000 ఇంటూ R ఎంత అనంటే 8/100 ఓకేనా? సో ఇక్కడ సో 5,000 ఇంటూ 8² అంటే 64 డివైడెడ్ బై 100 అంటే 100² అంటే 10,000. 3 zeros క్యాన్సిల్. 5తో 5 2 times, 2తో ఎన్ని టైమ్స్ అంటే 32 times. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 32. ఓకేనా? లేదా మీరు ఇలా సో ఆల్రెడీ లాడర్ మెథడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో 8% ఆఫ్ 5,000 అంటే 8 5s are సో 40 400 మళ్ళీ 400 మీద 8%. 8 4s are 32. దీన్నే కదా మనం డిఫరెన్స్ అంటాం. అలా లేదా 8% చొప్పున 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6.64%, సింపుల్ ఇంట్రెస్ట్ 16%. రెండింటికి డిఫరెన్స్ ఎంత అనంటే సో 0.64%. ఎందులో అంటే 5,000లో పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. కాబట్టి 6.4 into 5 అంటే ఎంత?
సో 32. అలా మీరు ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా 6 మెథడ్స్ వరకు మనం చెప్పుకుంటాం. అలా ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 15, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ rupees 12,500 for 2 3 years at 12% per annum compound interest if the interest is compounded annually. నియరెస్ట్ ఇంటీజర్ అడుగుతున్నారు. సంవత్సరానికి 12% చక్రవడ్డీ చొప్పున సో 2/3/4 సంవత్సరాల్లో 12,500పై వచ్చే చక్రవడ్డీ ఎంత? ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం అంటే లేడర్ మెథడ్ ద్వారా చేద్దాం. సో ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. యాక్చువల్గా అయితే థర్డ్ ఇయర్ మొత్తం అక్కర్లేదు, మనం థర్డ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. థర్డ్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అందులో 3/4 పార్ట్ తీసుకుందాం. ఎందుకంటే థర్డ్ ఇయర్ మొత్తం అడగలేదు, 3/4 పార్ట్ అడిగారు కాబట్టి. ఎంత పర్సెంటేజ్ చూడండి, 12%. 12% ఆఫ్ 12,500. సో 10% అంటే ఎంత అంటే 1250. 1% ఎంత అంటే 125. 2% ఎంత అంటే 250. 1250 + 250 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సో 1500. ఆ 1500 ఎన్ని టైమ్స్ రాద్దాం? సో ఆ 1500 ఎన్ని టైమ్స్ రాద్దాం? 3 టైమ్స్ రాద్దాం. ఓకేనా. సో 3 టైమ్స్. మళ్ళీ 1500 మీద ఎంత పర్సెంటేజు? 12%. 12 15s ఆర్ 180. ఆ 180 మళ్ళీ ఎన్ని టైమ్స్ రాయాలి? 3 టైమ్స్ రాయాలి. మళ్ళీ 180 మీద ఎంత పర్సెంటేజు? 12%. 12 18s ఆర్ 216. 216 అంటే 21.6. ఎందుకు 21.6? పర్సెంటేజ్లో ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక 0 గాను 21.6. అయితే మనకి ఈ ఇంట్రెస్ట్ మొత్తం ఒక్కసారి చూడండి. ఈ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అనంటే ఈ రెండు కలిపి 360. ఓకేనా, ఈ రెండు కలిపి 360. 1500 360. సో 1860. ఇది ఒక 21 కలపండి. 1881.6. అది మొత్తం అక్కర్లేదు, మనకి ఎంత కావాలి? ఓన్లీ 3/4 పార్టే కావాలి. అందుకని అదే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇదిగోండి 4తో క్యాన్సిలేషన్ చూడండి. 4 4s are 16, 4 7s are 28, 4 4s are 16. ఇక్కడ పాయింట్. 3 4s are 12. సో 1 క్యారీ, 3 7s are సో 21, 2 క్యారీ, 3 4s are 12 + 2 14. ఓకేనా, అంటే ఇది ఎంత అంటే 1411.2. ఇది ఒక్కసారి చూడండి. 1500 3000. సో 3180. ఈ రెండు కలిపి 3000 సో ఇది ఎంత అంటే 1411. యాడ్ చేస్తే 19544591. సో దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్ ఆప్షన్ ఉంది. సో 4591. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే సో ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఈవెన్ మీరు అప్రాక్సిమేషన్ చేసినా కానీ దగ్గరలో ఆప్షన్ కూడా ఏమీ లేదు. ఓకేనా, క్లియర్? యా, క్వశ్చన్ నెంబర్ 16, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. సమ్ ఆఫ్ rupees 10,500 amounts to rupees 12,705 in 2 years at X% per annum. When nearest to when the interest is compounded annually. ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్. The same sum will amounts to what at 2x% per annum in 1.5 years when the interest is compounded half yearly. వడ్డీని వార్షికంగా లెక్కించినప్పుడు సంవత్సరానికి సో x% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలలో రూపాయలు 10,500 మొత్తం 12,705 అవుతుంది. అదే మొత్తంపై వడ్డీని అర్ధ సంవత్సరానికి లెక్కించినప్పుడు సంవత్సరానికి సో 2x%, ఓకేనా, 2x% చక్రవడ్డీ చొప్పున సో 1.5 సంవత్సరాలలో ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా, క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అంత అయిందని అంటున్నారు. సో మీకు వడ్డీ రేటు ఎక్స్ అంటే ఏంటంటే అక్కడ వడ్డీ రేటు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పండి? సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉండేదనంటే సో 10,500 ఉండేది. అదంట ఎంత అయింది? సమ్ ఆఫ్ అమౌంట్ 12,705 అయింది. ఓకేనా, సో మనం ఎన్ని సంవత్సరాలు అన్నారంటే 2 సంవత్సరాలు. మీకు ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు. ఫస్ట్ ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనంటే
చూడండి 5తో 5 21 టైమ్స్, ఇక్కడ కూడా 5తో చూడండి. సో 5 2s ఆర్, తర్వాత 5 5s ఆర్, తర్వాత నెక్స్ట్ 5, సో 20 అంటే 4s ఆర్ 1s ఆర్. మళ్ళీ క్యాన్సిలేషన్ ఏమైనా ఉందని చూడండి. సో 7తో ఏమైనా అవుతుందేమో 3తో కానీ. సో డైరెక్ట్గా 21తో అవుతుందా చూద్దాం. సో ఫస్ట్ 7తో చూద్దాం. 7 3s ఆర్, 7తో 7 3s ఆర్, 7 6s ఆర్ 42, అలాగే 7 3s ఆర్, మళ్ళీ 3తో. సో 3 ఎన్ని టైమ్స్ అంటే 121 టైమ్స్. అంటే ఇది 100 అయితే ఇది ఎంత అయిందంటే 121 అయింది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్లో 1 ఇయర్ అయితే అలాగే ఉంచాలి, 2 ఇయర్స్ అయితే స్క్వేర్ రూట్ అప్లై చేయాలి, 3 ఇయర్స్ అయితే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. అలా సో క్వశ్చన్లో 2 ఇయర్స్ అన్నారు కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేస్తాను. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 10 ఎంత అవుతుంది? సో 11 అవుతుంది. 10 11 అవుతుంది అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 ఎంతకి అని అంటే సో 10కి, మరి 100కి ఎంత అని అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2x పర్సెంటేజు, కాకపోతే కాంపౌండెడ్ ఏమన్నారు చూడండి, వడ్డీని అర్ధ సంవత్సరానికి. అంటే సంవత్సరం మొత్తానికి అయితే 2x అంటే 20%, కానీ మరి హాఫ్ ఇయర్ కదా, హాఫ్ 3 హాఫ్లు కలిపితే సో 10%, 10%, 10%. అంటే 10కి 3 10లకి ఏంటి అని అంటే సక్సెసివ్ చేంజ్. ఓకేనా? సో 3 10లకి ఏంటి అని అంటే సక్సెసివ్ చేంజ్. మరి సక్సెసివ్ చేంజ్ ఎంత అవుతుందంటే సో 33.1%. ఓకేనా? సో 33.1% అది ఆల్రెడీ మనం రాసుకున్నాం. సో 33.1% దేంట్లో? అదే మొత్తం పైన. అదే మొత్తం ఎంత చెప్పండి? సో 10,500. ఓకేనా? సో ఇందులో మనం పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేద్దాం. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసిన తర్వాత సో 33.1ని నేను ఏం చేస్తా, 33.1 ఇంటూ ఏం మిగిలింది? 105 మిగిలింది. ఈ క్యాలిక్యులేషన్ చూడండి ఎలా చేస్తాను. సో 33.1 ఇంటూ 105ని 100 + 5 కింద రాస్తాను. ఓకేనా? 100 ఇంటూ 33.1 అంటే 3310. ఓకేనా? 3310. ఆ తర్వాత 5తో చూడండి, 5 1s ఆర్ 5, సో 5 33s ఆర్ అని అంటే 165, 165.5. సో మొత్తం కలపండి. సో 3,475.5. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 10,500. మొత్తం కలిపినట్లయితే ఖచ్చితంగా మన ఆప్షన్ అయితే 0.5తో ఎండ్ అయి ఉండాలి. అది కూడా ఒకటే ఉంది, అలా కూడా తీసుకోవచ్చు. 5 7 9 13, 13,975.5. ఓకేనా? సో అర్థమైంది అనుకోండి ఇక్కడ. సో ఎలా చేసుకోవచ్చు మీరు, లేదా ల్యాడర్ మెథడ్ అయినా కానీ స్పీడ్గా. సో ఒకవేళ క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనిపిస్తే ల్యాడర్ మెథడ్ 10%. సో 1050, 1050, 1050, 105, 105, 105, లాస్ట్లో 10.5. అంటే అక్కడే మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఖచ్చితంగా ఆప్షన్ 0.5తో ఎండ్ అయి ఉండాలి, ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అని చెప్పేసి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 17, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ at 12% per annum for 2 years is 1590. What will be the simple interest on the same sum of money yet to double the time and half the ఏమన్నారు? డబల్ ద టైం. సో డబల్ ద టైం అన్నారు. ఇంకేమన్నారంటే హాఫ్ ద ఇంట్రెస్ట్. సో డబల్ ద టైము హాఫ్ ద ఇంట్రెస్ట్ అంటే సో అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోయింది, టైం డబల్ అయిందనంటే మళ్ళీ ఏమవుతుంది? సేమ్ ఇంట్రెస్టే వస్తుంది. ఓకేనా? సో కొంత సొమ్ముపై 2 సంవత్సరానికి 12% చొప్పున చక్రవడ్డీ రూపాయలు 1590 అయితే అదే సొమ్ముపై రెట్టింపు సమయం మరియు సగం వడ్డీ రేటు. ఓకేనా? రెట్టింపు సమయం, టైం అయితే డబల్ అయింది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అయిపోయింది కాబట్టి సో సాధారణ వడ్డీ ఎంత అవుతుందని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సో వడ్డీ రేట్ ఏమైందంటే హాఫ్ అయిపోయింది కదా, అంటే 6%. టైం ఏమైంది? డబల్ అయింది. అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ 4 years, 4 6 ఆర్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 24% అవుతుంది. ఆన్సర్ ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు తక్కువే ఉండాలి, 1590 కంటే తక్కువే ఉండాలి. ఓకే? 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ నేను 1500 తీసుకొని చేస్తాను. ఎలా చూడండి, 1500 ఒక్కొక్క సంవత్సరానికి అయితే సో ఫస్ట్ ఇయర్లో 750, సెకండ్ ఇయర్లో 750. 750 మీద మళ్ళీ ఎంత పర్సెంటేజు? 12%. 10% 75, 2% ఎంత అంటే 15. 75 + 15 అంటే ఎంత? 90. ఇది మొత్తం కలిపితే ఎంత అయింది? 1590. కాబట్టి ఇదే మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పాను మీకు ట్రయల్ నీట్ మెథడ్ ద్వారా అలా కన్ఫర్మ్ చేయొచ్చు అని. లేదు మీకు ఎగ్జాక్ట్గా ప్రొసీజరే కావాలి అంటే ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అయితే 12%కి 12%కి సక్సెసివ్ చేంజ్ 25.44. మీకు గుర్తుంటే పర్వాలేదు, లేదంటే ఇదిగోండి. సో
12 ప్లస్ 12 ఎక్స్ ప్లస్ వై సక్సెస్ఫుల్ చేసిన ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఎలా అంటే 12 ప్లస్ 12 సో 12 ప్లస్ 12 ప్లస్ 12 ఇంటూ 12 బై 100. సో ఇది ఎంత అనంటే 24. 12 స్క్వేర్ అంటే 144 అంటే 1.44. ఎందుకని 144 బై 100 1.44 మొత్తం కలిపితే ఎంత అనంటే 25.44%. ఈ 25.44% వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారు చెప్పండి 1590 అన్నారు. మరి సో ఇప్పుడు 6% చొప్పున 4 yearsకి అంటే ఎంత పర్సెంటేజ్ 24%. ఈ 24% వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా. సో దాని కొరకు ఇటువంటి క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 1590 సో డివైడెడ్ బై 2544 ఇంటూ 100. ఎందుకనంటే ఈ పాయింట్ పోవడానికి ఒక 100 ఇంటూ 24. ఓకేనా. సింప్లిఫై చేసినట్లయితే మనం సో ఒకసారి చూడండి 8తో 8 3s are 8 3s are ఇక్కడ 8తో చూడండి 8 3s are 24 8 1s are 8 8 8s are 64. 159 1 times ఎగ్జాక్ట్గా 2 times 2తో ఎన్ని టైమ్స్ అంటే 5 times 5 3s are 15. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1500 అని చెప్పుకోవచ్చు అలా. ఓకేనా. బట్ ఏంటంటే ఇలా ఆప్షన్ అప్రోచ్ అయితే ఇంకా ముందుగా అయిపోద్ది మీకు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 30 seconds టైమర్. టైం అప్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,600 at 12% per annum for 9 months compounded quarterly. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్. క్వార్టర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే ఎంత 3 months 3 months 3 months 3 months అంటే ఓవరాల్గా 9 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 12% per annum. కానీ మనం 3 monthsకి ఇంట్రెస్ట్ని కాంపౌండ్ చేయాలి కదా. మరి సో 12% per annum అంటే 12 monthsకి 12% అయితే మనం ఎన్ని మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి 3 monthsకి. 3 monthsకి ఎంత పర్సెంటేజ్ 3%. అంటే ఇక్కడ సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే 15,600. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3%. ఫస్ట్ 3తో చూడండి 3 into 156 3 6s are 18. సో 3 15s are 45 plus 1 46 468 and then 468. ఓకేనా. సో 468 మళ్ళీ 468 మీద ఎంత పర్సెంటేజ్ అంటే 3%. 3 8s are 24. సో 3 6s are 18 20 3 4s are సో 12 plus 2 14 అంటే 14.04 మళ్ళీ 14.04 మళ్ళీ 14.04. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీని మీద ఎంత పర్సెంటేజ్ అంటే 3%. సో అప్రాక్సిమేట్లీ 3 14s are ఎంత అంటే 42. సో 42 అంటే 0.42 సంథింగ్ వస్తుంది. అది అలా ఉంచండి. ఇవి అలా చేస్తే సరిపోద్ది. 468 into 3. సో 468 into 3 సో ఎంత చెప్పండి 3 8s are 24. సో 3 6s are 18 plus 2 22. సో ఆల్రెడీ అక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టు ఉంది కదా, ఇక్కడ చేసాం కదా 1404. డైరెక్ట్గా తీసేసుకోండి, ఇంకా మళ్ళీ చేయడం ఎందుకు. 34 కాదు 14, ఎందుకంటే ఇక్కడ 3 into 468 చేసాం కదా. సో 3 into 468 ఈజ్ ఈక్వల్స్ టు 1404. 14 3s are ఎంత 42. 14 3s are ఎంత 42. సో కలిపినట్లయితే ఎంత అవుతుందో చూడండి. సో 42 ఇంకంతేనా వస్తుంది. సో 1446. అసలు దరిదాపులో కూడా ఆప్షన్లో కూడా లేవు. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. మీరు ఈవెన్ అప్రాక్సిమేషన్స్ తీసుకున్నా కానీ ఆప్షన్ అన్ని చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ ఎలా చేసినా పర్వాలేదు. 3 3 1 అని చేసి లాడర్ మెథడ్లో తీసుకున్నా కానీ అలా చేసినా పర్వాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 30 seconds టైమర్. Time up. A sum of money becomes double in 5 years at compound interest rate. So the same sum of money will be 4 times of itself in. చక్రవడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో కొంత సొమ్ము రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము 4 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈజీ వే ఎలా అని అంటే ఇట్ బికమ్స్ డబల్ అంటే 2 times
2 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందంట 5 ఇయర్స్ పట్టిందంట. ఇప్పుడు క్వశ్చన్లో ఎన్ని టైమ్స్ అవ్వాలన్నారు 4 టైమ్స్. 4ని ఎలా రాయొచ్చు 2 పవర్ 2. ఆ పవర్లో ఏదైతే ఉందో దాంతో డైరెక్ట్ మల్టిప్లై చేసేయడమే. 2 5s are 10 ఇయర్స్. ఒకవేళ క్వశ్చన్లో కనుక 16 టైమ్స్ అన్నారనుకోండి 16ని 2 పవర్ 4 కింద రాయొచ్చు. 4తో 4 into 5 4 5s are 20 ఇయర్స్. ఒకవేళ 32 టైమ్స్ అన్నారనుకోండి 2 పవర్ 5 5 5s are 25 అలా. కాబట్టి ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఏంటి అంటే సో 10 ఇయర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. సమ్ lent at compound interest amounts to 72.8% more than itself in 3 years. Interest compounded annually at certain rate percentage per annum. What will be the compound interest on a sum of rupees 18,000 for 1/2 years at the same rate if the interest is compounded 6 months? చక్రవడ్డీతో అప్పుగా ఇచ్చిన కొంత మొత్తం 3 సంవత్సరాలలో దానికంటే 72.8% ఎక్కువగా అవుతుంది. సంవత్సరానికి ఒక నిర్దిష్ట రేటు శాతంతో వడ్డీ లెక్కింపు చేయబడుతుంది. వడ్డీని అర్ధ సంవత్సరాలకి లెక్కించినప్పుడు రూపాయలు 18,000 మొత్తంపై అదే రేటుతో సో 1.5 సంవత్సరాలలో సో 1.5 సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత అవుతుంది? ఓకేనా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒకటైతే క్లియర్. ఎలా అనంటే ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మనం 18,000 మీద ఇంట్రెస్ట్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. 18,000 అంటే ఆన్సర్ 9 మల్టిపుల్. ఫస్ట్ ఆప్షన్ చూడండి 9. సో 6 + 8 14 14 + 7 21 కాదు. తర్వాత సో 9 ఇది కూడా 18 అవుతుందిలేండి. ఈ ఆప్షన్ కావచ్చు. తర్వాత 6 + 4 10 మొత్తం కలిపి ఎంత 12 22 కాదు. తర్వాత 9 వదిలేయండి 5 + 5 ఇక్కడ 2 ఆప్షన్లు. ఇదైనా మన ఆన్సర్ కావచ్చు, ఇదైనా మన ఆన్సర్ కావచ్చు. 2 ఆప్షన్ మిగిలిపోయాయి కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. సో ఎలా అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ 72.8% చూస్తారో ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను 20% చొప్పున 2 ఇయర్స్కి 20% చొప్పున 2 ఇయర్స్కి కాదు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 72.8%. అంటే ఇండైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. 18,000 పైన 10% చొప్పున 3 ఇయర్స్కి 33.1%. సో 33.1% ఆఫ్ 18 అంటే సో 331 into 18. 18 1s are 18. సో 1 క్యారీ 18 3s are 54 + 1 55. సో 58తో ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి 5958. అలా డైరెక్ట్గా చేసుకోవచ్చు మీరు. ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే చూడండి ఒకసారి. ఒకవేళ మీకు ఆ 72.8%తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ అమౌంట్ని కనుక నేను 100 అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందంటే 172.8 అవుతుంది. ఓకేనా. సో దీన్ని ఒకవేళ 1000 అనుకున్నాను అనుకోండి ప్రిన్సిపల్ అమౌంట్ని అప్పుడు ఇది ఏమవుతుందంటే 1728 అవుతుంది. అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ సమ్ ఆఫ్ అమౌంట్ రాస్తాం కదా అలా రాశాను. తర్వాత ఈ రెండింటి యొక్క రేషియో ఇంకెలా ఉంచండి. మరి ఆ రేషియో రాసిన తర్వాత క్వశ్చన్లో 3 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఏమి అప్లై చేయాలి 3 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఏమి అప్లై చేయాలి క్యూబ్ రూట్. 4 ఇయర్స్ అయితే 4th రూట్, 2 ఇయర్స్ అయితే స్క్వేర్ రూట్. కాబట్టి ఇక్కడ 10 ఎంత అయినట్లు అంటే 12 అయినట్టు. మరి 10 12 అయిందంటే ఎంత పెరిగింది 2 పెరిగింది. 10కి 2 పెరిగితే 100కి ఎంత 20%. ఓకేనా 20%. ఇప్పుడు ఏమంటున్నారంటే మన క్వశ్చన్లో 1.5 ఇయర్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకపోతే 1.5 ఇయర్. 1.5 ఇయర్ అంటే హాఫ్ ఇయర్. సో ఇయర్ మొత్తానికి 20% అయితే హాఫ్ ఇయర్కి ఎంత 10%. 10% 3 10ల యొక్క సక్సెసివ్ చేంజ్. ఎందుకు సక్సెసివ్ చేంజ్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకేనా అది ఎంత అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. 3 10ల యొక్క సక్సెసివ్ చేంజ్ ఎంత 33.1% ఆఫ్ 18,000. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. సో 331 into 80. 18 1s are 18, 18 3s are 54 + 1 55, 5 carry 18 3s are 54 + 5 59 5958. ఓకేనా క్లియర్. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. ఓకేనా. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.